తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దార్శనికతను యావత్ దేశం ఫాలో అవుతోంది. తత్వం బోధపడిన జగన్ బాబు స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ఏపీలో చంద్రబాబు తీసుకురాబోతున్న భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ సూపర్ 6 పథకాలు నేడు ప్రజల్లో అత్యంత ఆదరణ పొందుతోంది. ఇదే అంశం వైసీపీలో కలవరానికి గురిచేస్తోంది. 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తే ఇక సంక్షేమం వరదలా పారడం గ్యారంటీ అని నమ్మి చంద్రబాబు సూపర్ 6 పథకాలను తీసుకొచ్చారు. వీటిని పోయిన ఏడాది నుంచే తెలుగుదేశం క్యాడర్ విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకుపోతోంది. ప్రభుత్వం నచ్చిన పథకాలు కాదు, ప్రజలకు ఏం కావాలి, వారు మెచ్చే సంక్షేమం ఏంటి అన్నది దానిపై కసరత్తు చేసి తయారు చేసిందే ఈ భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ సూపర్ 6 పథకాలు. మహిళల కోసం మహాశక్తి పథకం, యువత ఉద్యోగ ఉపాధి కోసం యువగలం, రైతును అన్ని విధాలుగా ఆదుకునేందుకు అన్నదాత, ప్రజలకు స్వచ్ఛ జలాలు అందించేందుకు ఇంటింటికి తాగునీరు, బీసీల కోసం రక్షణ చట్టం, ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగేలా పూర్ టు రిచ్ వంటి 6 గ్యారంటీ పథకాలను తెలుగుదేశం ప్రవేశపెట్టింది. అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ అమలులోకి వస్తాయన్నది చంద్రబాబు ఇస్తున్న షూరిటీ. దీంతో ఏపీ సర్వతోముఖంగా అన్ని వర్గాలకు సంక్షేమం అందవచ్చన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే ఈ నేపథ్యంలో 2019లో జగన్ తీసుకొచ్చిన నవరత్నాలు గులకరాళ్లని తేలిపోయింది. ప్రజలు కూడా వీటిని చెత్త పథకాలని ఎప్పుడో తేల్చేశారు. దీంతో వాటిని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకొస్తున్న సూపర్ 6 పథకాలను కాపీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రవేశపెట్టి విజయం సాధించిన పథకం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. ఇదే అంశాన్ని చంద్రబాబు ఎప్పుడో ఆలోచించి భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ పథకాల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేసుకుంటుంటే ఇదే పథకాన్ని జగన్ తాను అధికారంలో ఉండగానే వచ్చే జనవరి నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. అయితే అన్ని ఉచితాలంటూ పప్పు బెల్లాలుగా రాష్ట్ర సంపదను ధారపోశారు. రాష్ట్ర ప్రజలను నిలువునా దోచుకున్నారు. పెరుగుతున్న ధరలు, కుంటపడ్డ అభివృద్ధి, జడలు విప్పిన అవినీతిని చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ పీడ ఎప్పుడు ఎరగడ చేద్దామా అని ఏపీ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తీరా ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా చంద్రబాబు ఫార్ములాను ఫాలో అవుతున్నారు జగన్. దీన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చివరాఖరికి వచ్చేసరికి అది ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పిన ఏపీ ఓటర్లు జగన్ ను నమ్మే పరిస్థితి లేదన్నది క్లియర్.